హలో దోస్తులారా, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మనం ఇప్పుడు నాతో రావా చెలియా ఎపిసోడ్ 19 చదవబోతున్నాం. ఈ మధ్య కామెంట్స్ తగ్గుతున్నాయి. కామెంట్స్ తగ్గించకండి ఫ్రెండ్స్. కామెంట్స్ ఇవ్వండి. మీకు ఎలాగ అనిపించిందో నాకు చెప్తేనే కదా తెలుస్తుంది. ఓకే, లెట్స్ స్టార్ట్. నాతో రావా చెలియా ఎపిసోడ్ 19. సరోజ గారు కిరణ్ బలవంతం చేయడంతో లంచ్ చేసి వెళ్ళడానికి అక్కడే ఉండిపోయారు మనోళ్ళు. పెళ్ళికి ముహూర్తాలు పెట్టేయడంతో వెజ్లోనే 4-5 రకాలు 2 గంటల్లో ఈజీగా కుక్ చేసేసారు సరోజ గారు. వైదేహి, మినీ ఆవిడకి హెల్ప్ చేశారు. చిన్ని కుక్ చేసినవన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్దేసింది చక్కగా. కిరణ్, మహి, విరాజ్, నిరాజ్ అలా గార్డెన్లోకి వెళ్ళారు మాట్లాడుకోవడానికి. విఠల్ బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఎందుకైనా మంచిది, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్నాడు కిరణ్. ఏడ్చాడు. వాడిని ఎక్కువ రోజులు బయట ఉండనివ్వనులే అని. ఎవరు బెయిల్ ఇప్పించింది అన్నాడు విరాజ్. నవీన్ ఫాదర్ మధుసూదన్ గారే అన్నాడు కిరణ్. ఎంతైనా మేనల్లుడు కదా, ఆ మాత్రం ప్రేమ ఉంటుందిలే అన్నాడు మహి. విఠల్కి మీ గురించిన నిజం ఎలా తెలిసిందో తెలుసా అన్నాడు కిరణ్ నిరాజ్ వైపు చూస్తూ. నో బావా, అతను చేసినవన్నీ నాకు తెలుసు. బట్ అన్నయ్య వాళ్ళ గురించి, అమ్మ ప్రెగ్నెన్సీ విషయం వాడికి ఎలా తెలిసాయో తెలియదన్నాడు నిరాజ్. ప్రైవేట్ డిటెక్టివ్ భరత్ ద్వారా విఠల్ అన్ని సీక్రెట్స్ తెలుసుకున్నాడు. ఆ గిరీశంగాడే మీరా చిన్ని విషయంలో వాడు చేసింది చెప్పకుండా విఠల్కి అవసరమైనంత వరకే చెప్పాడన్నాడు కిరణ్. చిన్నీని వాడు ఏం చేశాడో విఠల్కి తెలుసుంటే ఈ పాటికి వాడు చచ్చి చాలా రోజులు అయ్యేదన్నాడు మహి. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు మహి అన్నాడు కిరణ్. విఠల్కి సాగరిక అంటే ఒక అడ్మైరింగ్. తనకి చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేడు. ఒక తండ్రిలా చిన్ని వెంట ఎప్పుడూ ఉంటాడు. వాడు ప్రతి విషయంలో ఎదవై ఉండొచ్చు, కానీ చిన్ని విషయంలో డిఫరెంట్ అన్నాడు మహి. బట్ వై అన్నాడు కిరణ్. ఐ డోంట్ నో కిరణ్, నీకు తెలుసా వాడికి నా మీద, విరాజ్ మీద ఎంత పంతం, కోపం, పగ, దేశం ఉందో. విరాజ్ కన్నా నా మీద వాడికి పంతం ఎక్కువ. నన్ను దెబ్బ కొడదామనే వాడు సాగరికకి దగ్గరయ్యాడు. కానీ ఒక్కసారి కూడా చిన్నిని వాడు రాంగ్గా టచ్ కూడా చేయలేదు. వాడిలో కూడా ఒక మంచి మనిషి ఉన్నాడు. అర్థమయ్యేలా చెప్తే అర్థం చేసుకుని మంచిగా మారుతాడు. కేసు అని అదని ఇదని వాడి లైఫ్ స్పాయిల్ చేయొద్దు. వాడికి సొసైటీలో మంచి పేరుంది, బిజినెస్ మ్యాన్గా గుర్తింపు ఉందన్నాడు మహి. వాడు చేస్తున్న ఇల్లీగల్ పనులు చూసి కూడా వదిలేయడం అంత మంచిది కాదేమో అని నా ఉద్దేశం. అయినా వాడి కోసం నువ్వు ఇంత పాజిటివ్గా మాట్లాడడం వింతగా ఉందన్నాడు కిరణ్. చిన్ని చెప్తే వాడు ఖచ్చితంగా మారతాడు. వాడి కోసం పాజిటివ్గా మాట్లాడడానికి రీజన్ లేకపోలేదు. చిన్ని విషం తాగేసినప్పుడు వాడు తనని తండ్రిలా, అన్నలా, స్నేహితుడిలా బాధ్యతగా చూసుకున్నాడు. ఒక విధంగా చిన్ని బ్రతుకుందంటే వాడే కారణం అన్నాడు మహి. అదంతా ఓకే మహి, వాడెన్ని తప్పులు చేసినా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా జైలుకి వెళ్ళలేదు. ఫస్ట్ టైం విరాజ్ కారణంగా జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు వాడి టార్గెట్ విరాజ్ అయి ఉండొచ్చు. విరాజ్ ఎందుకైనా మంచిది, బీ కేర్ఫుల్ అన్నాడు కిరణ్. సరే అన్నాడు విరాజ్ ఆలోచిస్తూ. విఠల్ టార్గెట్ విరాజ్ కాదు, తన వెన్నంటే ఉండి వెన్నుపోటు పొడిచిన నిరాజ్ అని వీళ్ళందరి ఊహకి అందని విషయం. బావా, లంచ్ రెడీ అయ్యింది అంటూ వచ్చింది సాగరిక అబ్బాయిలందరినీ పిలవడానికి. వాళ్ళ డిస్కషన్ ఆపి సాగరికతో వెళ్ళారు అందరూ. అందరినీ కూర్చోబెట్టి తన చేతులతో స్వయంగా వడ్డించారు సరోజ గారు. అత్తయ్య, మీ వంటలు చాలా బాగున్నాయి. మెయిన్లీ ఈ గుత్తొంకాయ కర్రీ నా ఫేవరెట్ అన్నాడు నిరాజ్. థ్యాంక్ యూ నిరాజు అన్నారు సరోజ సిగ్గుపడుతూ. మీరా మీ దగ్గర చాలా నేర్చుకోవాలంటే దానికి కుకింగ్ సరిగ్గా రాదు అన్నాడు విరాజ్. మీరాకి వంట చేయాల్సిన అవసరం ఏంటి విరాజు? నేనున్నన్ని రోజులు నేనే వండుతాను. ఒకవేళ నేను చస్తే మా కిరణ్ వంట మనిషిని పెడతాడు అన్నారు సరోజ గారు. ఆంటీ, ఏంటా మాటలు? మీరు మీ మనవళ్ళ పెళ్ళిళ్ళు చూసే వరకు ఉంటారు, ఎప్పుడు ఇలా మాట్లాడకండి అంది మిని. అవును మమ్మీ, డాడీ వెళ్ళిపోయాక నువ్వే మాకు అన్నీ అయ్యి పెంచావు. నువ్వు లేని లైఫ్ ఊహించుకోలేము, ఇంకెప్పుడు ఇలా మాట్లాడకు అంది వైదేహి తడిదేరిన కళ్ళతో. ఏంటి అందరూ ఎమోషనల్ అవుతున్నారు? నేనేదో క్యాబేజీగా అన్నాను, లైట్ తీసుకోండి. తినండి అందరూ అన్నారు సరోజ గారు. ఆవిడ ఇంగ్లీష్ ప్రావీణ్యానికి ఆనందంగా నవ్వేశారంతా. క్యాబేజీగా అంటే క్యాజువల్గా అని ఆవిడ అర్థం.
బెరుకుగా నవీన్ ఇంటి కాలింగ్ బెల్ నొక్కింది ఛాయ. ఇంద్రాణి గారు తలుపు తీసి కలువ కన్నులతో కంగారుగా చూస్తున్న ఛాయని ఎవరు కావాలమ్మా అని అడిగారు. నవీన్ గారి అంది ఛాయ. నవీన్ మా అబ్బాయే, రా లోపలికి. ఏం పేరు నీ పేరు అన్నారు ఇంద్రాణి గారు. ఛాయాదేవి అండి అంది కంగారుగా. పేరు పాతదే అయినా నీకు నీ పేరుకి బాగా కుదిరింది అమ్మాయి అని నవీన్ అని పిలిచారు ఇంద్రాణి గారు. ఏంటిమా అంటూ స్టెయిర్ కేస్ దగ్గర నుంచొని ఛాయని చూసిన నవీన్ని స్వీట్ షాక్ తగిలి రిబ్బున కిందకి దిగాడు. నీ ఫ్రెండ్ ఛాయాదేవి వచ్చింది నీకోసం, తనతో మాట్లాడని జ్యూస్ తీసుకురావడానికి వెళ్ళారు ఇంద్రాణి గారు. ఛాయని చూసి కళ్ళల్లో మెరుపులు కురిపిస్తూ ఏంటండి చెప్పపెట్టకుండా డైరెక్ట్గా ఇంటికి వచ్చేశారు అన్నాడు నవీన్. ఈరోజు రాత్రికి నా పెళ్ళి అంది ఛాయ. ఏంటి అన్నాడు నవీన్. ఈరోజు రాత్రికి నా పెళ్ళి అంటున్నా అంది ఛాయ. నవీన్ పరిశీలనగా ఛాయని చూశాడు. బుగ్గన చెరిగిపోయిన లైట్గా ఉన్న బుగ్గ చుక్క, కుంకుమ కప్పేసిన కళ్యాణ తిలకం, అరచేతుల నిండుగా మెహందీ, చేతుల నిండుగా గాజులు. కానీ ఆమె వేసుకున్నది లైట్ గ్రీన్ చుడీదార్. పెళ్ళికి ఇన్వైట్ చేయడానికి వచ్చారా అన్నాడు నవీన్ కళ్ళల్లో తిరుగుతున్న నీళ్ళని కనబడనివ్వకుండా. అవును, పిలవడానికే వచ్చాను, నా పెళ్ళికి కాదు అంది ఛాయ. అదేంటి అయోమయంగా అన్నాడు నవీన్. అప్పుడే జ్యూస్ తీసుకొని వస్తున్న ఇంద్రాణి గారు కూడా ఆశ్చర్యపోయారు ఆ మాటకి. నా పెళ్ళికి మిమ్మల్ని పిలవడానికి రాలేదు, మన పెళ్ళికి పిలవడానికి వచ్చాను. నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగింది ఛాయ. ఆ మాటకి ఇంద్రాణి గారి చేతిలో జ్యూస్ గ్లాస్ పగిలిపోతే ఆమె కలువ కన్నుల్లో నీళ్ళని చూసి కంగారు పడి మనకి పెళ్ళేంటి ఛాయ, ఏం జరిగింది అన్నాడు నవీన్. ఏం జరిగిందో మేం చెప్తాం బాబు అని వచ్చారు ఛాయ తల్లిదండ్రులు శ్రీనివాసరావు, శ్రారద. మీరు అన్నాడు నవీన్. మేము ఛాయ అమ్మ నాన్నలం అని చెప్పడం మొదలెట్టారు. ఒకసారి మనం ఒక 4 గంటలు వెనక్కి వెళ్తే పెళ్ళికూతురి ముస్తాబులో అందంగా మెరిసిపోతుంది ఛాయ. ఆ రాత్రికి ఆమె పెళ్ళి కాగా ప్రధానం కోసం వచ్చారు వరుడు తరపు బంధువులు. శారద అమ్మాయిని తీసుకురండని ఛాయ నాన్న శ్రీనివాసరావు పిలిస్తే ఆగండి బావగారు మీతో మాట్లాడాలన్నారు పెళ్ళికొడుకు నాన్న. ఏంటి బావగారు ఏదైనా ఇబ్బందా అన్నారు శ్రీనివాసరావు గారు. అలాంటిదే, ఈ పెళ్ళి జరిగే సూచనలు కనిపించడం లేదన్నారు ఆయన. శ్రీనివాసరావు గారు షాక్ అయ్యి ఏమైందండి, మా వల్ల ఏమైనా తప్పు జరిగిందా అని ఆడపిల్ల తండ్రికి ఉండే సహజ భయంతో అడిగారు. తప్పు జరిగింది మీ వల్ల కాదు, మీ అమ్మాయి వల్ల అని కొన్ని ఫొటోస్ శ్రీనివాసరావు గారి మీదకి విసిరింది పెళ్ళికొడుకు అక్క. అవి కాఫీ డేలో నవీన్ ఛాయ మీద పడినప్పుడు చైన్ ఇరుక్కొని వాళ్ళిద్దరూ దగ్గరగా నుంచున్నప్పుడు తీసిన ఫోటోలు. వాటిని చూసిన శ్రీనివాసరావుకి మాట రాకపోతే ఏదో పద్ధతి గల కుటుంబం అని మీతో సంబంధం కుదిరించుకుంటే ఎవరితోనో తిరిగిన దాన్ని నా తమ్ముడు కంటగడదాం అనుకున్నారా అని అరిచింది పెళ్ళికొడుకు అక్క. ఫోటోని దగ్గరగా చూసిన ఒక పెద్ద ఆయన ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అరే, ఈ అబ్బాయి మన ఎమ్మెల్యే కాదు ఎంపీ మధుసూదన్ గారి కొడుకు నవీన్ కదా అన్నాడు. ఆ మాటతో అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా ఫోటోని చుట్టుముట్టారు. అవునయ్యా నిజమే, మన ఎంపీ గారి అబ్బాయే. అంటే ఈ విషయం బయటికి వెళ్తే పెద్ద గొడవే, ఎంపీ గారి పరువు కూడా పోతుంది. మీడియాకి తెలిస్తే రేపే ఛానల్స్లో ఇదే న్యూస్. ఆ అమ్మాయి జీవితమే కాదు, ఆ అబ్బాయి పేరుకి కూడా మచ్చపడుతుంది అంటూ అక్కడున్న బంధువులు ఊరి వాళ్ళు తమలో తాము గుసగుసలాడుకోవడం మొదలెట్టారు. వాళ్ళందరి మాటలు విని హో, ఎంపీ కొడుకునే వల్లో వేసుకుందా, మరి నా తమ్ముడితో పెళ్ళికి ఎలా ఒప్పుకుంది, వాడు వాడుకొని వదిలేశాడా అని వాగింది పెళ్ళికొడుకు అక్క. ఆ మాటకి ఛాయా తల్లి దట్టు పెళ్ళికొడుకు అక్క చెంప చెల్లుమనిపించి నా కూతురు గురించి తప్పుగా మాట్లాడితే తోలు ఒలిచేస్తానని అపరకాలిలా మారింది శారద. ఏమమ్మో, నీ కూతురు చేసిన పని కళ్ళెదురుగా ఉన్నా కూడా నా కూతురి మీద చేయెత్తుతావా అని ఇంతెత్తున ఎగిరాడు పెళ్ళికొడుకు తండ్రి అప్పారావు. ఏంటి కళ్ళెదురుగా ఉన్నవి, ఈ ఫోటోలా? ఈ రోజుల్లో ఇలాంటివి ఏఐ ఉపయోగించి చేయడం చాక్లెట్ రేఫర్ వచ్చినంత సులువు. నీ కొడుకు కూడా ఎవరో అమ్మాయితో పార్కుకో పబ్బుకో షికారుకో వెళ్ళినట్లు మేము చేయించగలం అందావిడ కోపంగా. తల్లి అరుపులకి బయటికి వచ్చిన ఛాయ ఆ ఫొటోస్ చూసి అమ్మ ఆవేశపడకు,
ఇవి నిజం ఫోటోలే, కానీ ఆయనకి నాకు ఎలాంటి సంబంధం లేదు. మేమిద్దరం మంచి స్నేహితులం. ఆ రోజు నేను ఆయన అనుకోకుండా కాఫీ డేలో కలిసాం. ఆ రోజు పొరపాటున షూలేస్ కాళ్ళకి తగిలి నా మీద పడ్డారు. చైన్ ఇరుక్కోవడంతో మేము అలా దగ్గరగా ఉన్నాం. అంతకు మించి ఏం లేదంది ఛాయ. అది సంగతి. అవి నిజమైన ఫోటోలని నీ కూతురే ఒప్పుకుంది. ఇంకేంటి మాటలు? ఈ పెళ్లి జరగదని ఎగిరింది పెళ్ళికొడుకు అక్క. అవును, ఫోటోలు నిజమే అని నా కూతురు ఒప్పుకుంది. కానీ అదే నోటితో మేమిద్దరం కేవలం స్నేహితులమని కూడా చెప్పింది. ఆ మాట మాత్రం మీ చెవికి వినిపించలేదా? అయినా ఎవడో పనికిమాలినోటి తీసిన ఫోటోలకి ఇంత చేస్తున్నారంటే మీరు ఎలాంటి వాళ్ళో అర్థమవుతుంది. పెళ్ళి క్యాన్సిల్ చేసేది మీరు కాదు, నేనే. నా కూతుర్ని మీలాంటి అనుమానపు మనస్తత్వం ఉన్న ఇంటికి కోడలుగా పంపించే ప్రసక్తే లేదు. దిక్కున్న చోట చెప్పుకోండి. ఇప్పుడే మా ఇంటి నుంచి బయటకు వెళ్ళండి. ఛాయా, శ్రీనివాసరావు ఎంత చెప్తున్నా వినకుండా అప్పారావు ఫ్యామిలీని వీధి చివరి వరకు తరిమి కొట్టింది శారద. వీధంతా గుసగుసలు మొదలయ్యాయి. ఏ తల్లైనా కూతురు పెళ్లిని ఇలా ఆపేస్తుందా అని కొందరు, అమ్మాయి జీవితాన్ని కాపాడింది, అదే నిజమైన తల్లి అని మరికొందరు. కానీ శారద మాత్రం ఎవరి మాట పట్టించుకోలేదు. తన కూతురి గౌరవం కంటే తనకు ఈ ప్రపంచంలో మరేది గొప్ప కాదని గర్వంగా నిలబడింది. ఏ తల్లైనా కూతురు పెళ్లిని ఇలా చెడగొడుతుందా? కొంచెం ఓపిక పడి ఉండాల్సింది. పెళ్ళంటే ఆటలా అంటూ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుకుంటున్నారు. అందరి మాటలు విన్న శారద నెమ్మదిగా వాళ్ళ వైపు తిరిగింది. ఆమె కళ్ళల్లో నీళ్లు లేవు, కానీ ఒక్కో మాట అగ్నిగా ఉంది. అవును, నేనే ఈ పెళ్ళి ఆపాను. ఎందుకంటే నాకు పెళ్లి కంటే నా కూతురు పరువు ముఖ్యం. అక్కడ ఉన్న వాళ్ళందరూ నిశ్శబ్దంగా ఆమె వైపు చూశారు. మీ అందరికీ ఒకటే ప్రశ్న. ఈరోజు నా కూతురు స్థానంలో మీ కూతురుంటే ఇదే మాట మాట్లాడేవాళ్ళ? ఎవరూ నోరు తెరవలేదు. ఒక్క ఫోటో చూసి ఒక్క అమ్మాయి శీలాన్ని తీర్పు చెప్పేవాళ్ళు రేపు భార్యను కూడా అలానే అనుమానిస్తారు. అలాంటి ఇంట్లో నా కూతుర్ని పంపిస్తే అది పెళ్ళి కాదు, జీవిత ఖైదు. ఒక పెద్దాయన, కానీ పెళ్ళి ఆగిపోయింది కదమ్మా అన్నాడు. శారద చిరునవ్వు నవ్వింది. పెళ్ళి ఆగితే మరో సంబంధం వస్తుంది, కానీ గౌరవం పోతే తిరిగి రాదు. నా కూతురు మెడలో తాళి పడడం కంటే తలెట్టుకుని బతకడం నాకు ముఖ్యం. మరో ఆవిడ సమాజం ఏమంటుందో ఆలోచించలేదా అని అడిగింది. శారద ఒక్క అడుగు ముందుకు వేసింది. సమాజమా? నా కూతురు ఏడుస్తుంటే కన్నీళ్లు తుడవడానికి ఈ సమాజం రాదు. ఆమె జీవితాన్ని నరకం చేసిన భర్తను మార్చడానికి ఈ సమాజం రాదు. కానీ తప్పంతా ఆడపిల్లదే అని చెప్పడానికి మాత్రం అందరూ ముందుంటారు. అలాంటి సమాజం కోసం నేను నా కూతుర్ని బలివ్వను. ఆ మాటలకు అందరూ తలలు వంచారు. శారద ఛాయ భుజం మీద చేయి వేసి, తల్లిగా నేను నా కూతురికి నేర్పింది ఒకటే, తప్పు చేయొద్దు, అలాగే చేయని తప్పుకి తల వంచొద్దు. నేను చేసింది పెళ్ళాపడం కాదు, నా కూతురి ఆత్మగౌరవాన్ని కాపాడడం. ప్రపంచంలో ఏ తల్లైనా కూతురి కన్నీళ్ళ కంటే 4 మంది మాటలకే విలువిస్తే ఆమె తల్లి కాదు. నా కూతురి జీవితాన్ని నేను కాపాడుకున్నాను. మీరు మీ కూతుళ్ళని కాపాడుకోండి. నాకు ఎవరి సలహాలు అవసరం లేదని చెప్పి రామ్మ ఛాయ అంటూ ఆమె చేతిని పట్టుకొని ఇంట్లోకి నడిచింది. వీధిలో నిలబడ్డ ప్రతి ఒక్కరూ మాట రాక తలలు వంచారు. ఆ క్షణంలో అక్కడ ఉన్న ప్రతి కూతురు మనసులో ఒక్కటే అనిపించింది, ప్రతి అమ్మ శారదలానే ఉండాలని. అమ్మ అని శారదని గట్టిగా హత్తుకొని బోరున ఏడ్చింది ఛాయ. శారద తన తల నిమురుతూ, ఊరుకోరా, నువ్వు చేయని తప్పుకు నువ్వు కన్నీళ్లు కార్చొద్దు. ఆ కన్నీళ్లు కార్చాల్సింది నిన్ను అర్థం చేసుకోకుండా తీర్పు చెప్పిన వాళ్ళు. పదమ్మా అంది. ఛాయ కళ్ళల్లో కన్నీళ్ళు ఆగలేదు. కానీ అమ్మ, నువ్వు నా గురించి ఆలోచించావు, నాన్న గురించి ఆలోచించావా? ఆయన ఎంత కష్టపడి రూపాయి కూడబెట్టి ఈ పెళ్లి ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు పెళ్ళి ఆగిపోయింది, నాన్న పరువు పోయింది. నాన్న కోసం నేను ఏం చేయగలనమ్మా అని ఏడుస్తూనే అడిగింది. శారద ఒక్క క్షణం ఛాయ వైపు చూసి చిరునవ్వు నవ్వింది. పిచ్చి పిల్ల, నీ నాన్న రూపాయలు సంపాదించడానికి కష్టపడ్డాడు, కానీ నిన్ను పెంచడానికి తన ప్రాణం పెట్టాడు. డబ్బు మళ్ళీ సంపాదించుకోవచ్చు, పెళ్ళి మళ్ళీ చేయొచ్చు, కానీ ఒకసారి కూతురు జీవితాన్ని తప్పు చేతుల్లో పెడితే ఆ జీవితాన్ని తిరిగి కొనలేం. నువ్వు నాన్న పరువు పోయిందంటున్నావు కదా? కాదమ్మా, ఈరోజు మీ నాన్న పరువు పెరిగింది. ఛాయ ఆశ్చర్యంగా శారద వైపు చూసింది. ఎందుకంటే తన కూతురి గౌరవం కోసం సమాజానికి ఎదురుగా నిలబడిన తండ్రిని ఈ లోకం ఈరోజు కాకపోయినా ఒకరోజు తప్పకుండా గౌరవిస్తుంది.
పెళ్ళి ఆగిపోయిందని ఈరోజు నవ్విన వాళ్ళే రేపు ఆ రోజు శారద చేసింది కరెక్ట్ అని చెప్పుకుంటారు. మీ నాన్న నిన్ను బంగారంలా పెంచాడు. నేను నిన్ను ఆత్మగౌరవంతో పెంచాను. ఆ బంగారాన్ని అనుమానాల బురదలో పడేయడానికి నేను తల్లిని కాలేదు. శ్రీనివాసరావు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. శారద ఆయన వైపు చూసి, ఏవండి, మనం కూతుర్ని పెంచింది 4 మంది ఏమంటారో అని కాదు, తలెత్తుకొని బ్రతకాలనే. ఈరోజు మన ఇంటి గుమ్మం నుంచి ఒక సంబంధం వెళ్ళిపోయింది, కానీ మన కూతురు ఆత్మగౌరవం మాత్రం ఈ గుమ్మం దాటలేదు. అదే నాకు కావాలి. ఛాయ ఏడుస్తూనే ఇద్దరి కాళ్ళ దగ్గర కూర్చుంది. అమ్మా, నాన్న, వచ్చే జన్మ ఉంటే మళ్ళీ మీ కూతురుగానే పుట్టాలి అంది. శారద వెంటనే ఛాయని పైకి లేపి హత్తుకుంది. వచ్చే జన్మ వరకు ఎందుకమ్మా? ఈ జన్మంతా నువ్వు మా కూతురివే. ఈ ప్రపంచమంతా నీకు ఎదురైనా నీ వెనక నీ అమ్మా నాన్న ఉన్నారు. అది ఎప్పటికీ మారదంది శారద. ఛాయ కళ్ళలోని కన్నీళ్లు తుడుచుకొని నెమ్మదిగా తల్లిదండ్రుల దగ్గరకు వచ్చింది. అమ్మా, నాన్న, నేను ఒక నిర్ణయం తీసుకున్నానంది. ఇద్దరూ ఆమె వైపు చూశారు. ఏంటమ్మా అని శ్రీనివాసరావు అడిగారు. ఛాయ కాసేపు మౌనంగా ఉండి, నేను నవీన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంది. ఆ మాట వినగానే శారద, శ్రీనివాసరావు ఇద్దరూ షాక్ అయ్యారు. ఛాయ, ఏం మాట్లాడుతున్నావమ్మా అని శారద ఆశ్చర్యంగా అడిగింది. ఛాయ ప్రశాంతంగా చెప్పడం మొదలుపెట్టింది. అమ్మా, నాకు నవీన్ మీద ప్రేమ ఉందని నేను చెప్పడం లేదు. ఇప్పటికీ అతను నాకు ఒక మంచి స్నేహితుడే. కానీ ఈరోజు జరిగిందంతా చూసిన తర్వాత నా వల్ల ఇంకో మనిషి జీవితానికి మచ్చపడకూడదనిపించింది. ఇప్పుడే బయట అందరూ ఏం మాట్లాడుకున్నారో విన్నారు కదా. ఎంపీ మధుసూదన్ గారి కొడుకని పేరు బయటకు వచ్చేసింది. ఇక ఈ విషయం ఎక్కడితో ఆగదు. రేపు ఊరంతా మాట్లాడుకుంటుంది. ఎల్లుండి జిల్లా మొత్తం మాట్లాడుకుంటుంది. ఆ తర్వాత మీడియా వరకు వెళ్తే తప్పు చేయకపోయినా నవీన్ పేరు మీద కూడా మచ్చపడుతుంది. ఆ రోజు కాఫీ షాప్లో పొరపాటున నా మీద పడడం తప్ప అతను ఇంకే తప్పు చేయలేదు. అలాంటి వ్యక్తిని నా కారణంగా అందరి ముందు తలదించుకునే పరిస్థితి రావడం నాకు ఇష్టం లేదు. శ్రీనివాసరావు మౌనంగా వింటున్నారు. ఛాయ మళ్ళీ చెప్పింది. ఇంకో విషయం నాన్న, ఈరోజు పెళ్ళి ఆగిపోయింది. జనం ఛాయలోనే తప్పుందని మాట్లాడతారు. రేపు ఇంకో సంబంధం వచ్చినా ఇదే ఫోటోలు చూపించి ప్రశ్నిస్తారు. ప్రతిసారి నేను అదే నిజం చెప్పుకోవాల్సి వస్తుంది. నాకు ఆ బాధ లేదు. కానీ మీ ఇద్దరూ ప్రతిసారి అవమానపడడం నేను చూడలేను. మీ పరువు కోసం, నా పరువు కోసం, అలాగే నా వల్ల నవీన్ పేరు చెడిపోకుండా ఉండడం కోసం నవీన్ ఒప్పుకుంటే అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇది ప్రేమతో తీసుకున్న నిర్ణయం కాదు, బాధ్యతతో తీసుకున్న నిర్ణయం. మీరు వద్దంటే ఈ విషయం ఎక్కడితో మర్చిపోతాను, కానీ నా మనసులో ఉన్నది మాత్రం ఇదే అని చెప్పి నిశ్శబ్దంగా తల వంచుకుంది. ఆమె మాటల్లో ప్రేమ లేదు, త్యాగం ఉంది, స్వార్థం లేదు. ఇరు కుటుంబాల గౌరవాన్ని కాపాడాలనే బాధ్యత మాత్రమే కనిపించింది. కూతురి మాటల్ని గౌరవించి, నీ ఇష్టం తల్లి అన్నారు ఆమె తల్లిదండ్రులు. ఛాయ ఉన్నతమైన ఆలోచనని అప్పటి వరకు ఆమె గురించి తప్పుగా మాట్లాడుకున్న వాళ్ళు సైతం మెచ్చుకున్నారు. అమ్మ, నాన్న, పదండి, ఎంపీ గారి ఇంటికి వెళ్దాం అని తల్లిదండ్రులతో కలిసి నవీన్ ఇంటి కాలింగ్ బెల్ నొక్కింది ఛాయ. ఇది బాబు జరిగింది. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా మేము తల వంచుతాం అన్నారు శ్రీనివాసరావు గారు. అప్పటి వరకు గుమ్మం దగ్గర నిలబడి అన్నీ వింటున్న మధుసూదన్ గారు ముందుకు వచ్చారు. అందరూ ఒక్కసారిగా ఆయన వైపు చూశారు. శ్రీనివాసరావు వెంటనే లేచి, రండి సార్ అన్నారు. మధుసూదన్ గారు మాత్రం చేతితో ఆపేస్తూ, కూర్చోండి శ్రీనివాసరావు గారు, నేను కూడా ఇప్పుడే వచ్చాను, కానీ బయట నుంచి మీరు ప్రతి మాట విన్నానన్నారు. ఛాయ తల వంచుకుంది. మధుసూదన్ గారు ఆమె దగ్గరికి వచ్చి, అమ్మా, నీలాంటి అమ్మాయిని ఈ రోజు వరకు చూడలేదు. ఈ కాలంలో ఎవరి తప్పు వాళ్ళు చూసుకోరు, కానీ నువ్వు మాత్రం నీ వల్ల ఇంకొకరి జీవితానికి మచ్చపడకూడదని ఆలోచించావు. నీ మాటల్లో ప్రేమ కంటే బాధ్యత ఎక్కువ కనిపించింది. అందుకే నిన్ను నేను మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నాను అన్నారు. ఛాయ కళ్ళల్లో మళ్ళీ నీళ్లు తిరిగాయి. ఇంద్రాణి గారు ఛాయ దగ్గరకు వచ్చి ఆమె తల నిమురుతూ, ఒక అమ్మాయి తన జీవితాన్ని పక్కన పెట్టి ఇంకో కుటుంబం పరువు కోసం ఆలోచించడం చిన్న విషయం కాదు. నీ అమ్మా నాన్నలు నిన్ను ఎంతో మంచి సంస్కారంతో పెంచారో ఈరోజు అర్థమైంది అన్నారు. శారద గారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. మధుసూదన్ గారు నవీన్ వైపు తిరిగి, నవీన్, ఇక నిర్ణయం నీది. కానీ ఆ నిర్ణయం తీసుకునే ముందు ఛాయకి నీ గురించి ఒక నిజం చెప్పాలి అన్నారు. నవీన్ ఆశ్చర్యంగా డాడ్ అన్నాడు. మధుసూదన్ గారు చిన్న నవ్వు నవ్వారు. లేదు నవీన్, ఈ సంబంధం అబద్ధాల మీద మొదలవ్వకూడదు అని ఛాయ వైపు తిరిగి, అమ్మా,
నా కొడుకు గురించి ఒక విషయం నీకు తెలుసుండాలి. వాడికి ఇంతకుముందు చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ మాటతో అందరూ ఒక్కసారి నవీన్ వైపు చూశారు. నవీన్ తలదించుకున్నాడు. మధుసూదన్ గారు నవ్వుతూ కొనసాగించారు. అవును, ఉన్నారు. కానీ వాళ్ళలో ఒక్క అమ్మాయినైనా వాడు నిజంగా ప్రేమించలేదు. కాలేజ్ లైఫ్, ఫ్రెండ్స్, అల్లరి, అంతే. ఏ అమ్మాయికి పెళ్లి మాట చెప్పలేదు. ఎవరినీ మోసం చేయలేదు. ఎవరి జీవితంతోనూ ఆడుకోలేదు. నాకు తెలిసి మా నవీన్ ఇప్పటి వరకు నిజంగా మనసు పెట్టింది ఒక్క అమ్మాయి పైనే అని చెప్పి కాసేపు ఆగిపోయారు. నవీన్ ఒక్కసారిగా తలెత్తి డాడ్ అని కంగారుగా పిలిచాడు. మధుసూదన్ గారు నవ్వుతూ, భయపడకు, ఆమె పేరు ఇప్పుడు చెప్పను. ఎందుకంటే ప్రేమ అనేది బలవంతంగా చెప్పించేది కాదు. సమయం వచ్చినప్పుడు వాడే చెప్తాడు అన్నారు. నవీన్ ఊపిరి పీల్చుకున్నాడు. ఇంద్రాణి గారు కూడా మాట్లాడారు. మరొక విషయం ఛాయ, కొన్ని నెలల క్రితం వరకు మా కుటుంబం ఇలా లేదు. డబ్బు, హోదా, అహంకారం ఇవే మాకు కనిపించేవి. కానీ మా కూతురు సాగరిక మా జీవితాల్లోకి వచ్చిన తర్వాత మనిషి విలువ డబ్బుతో కాదు, మనసులో ఉందని నేర్చుకున్నాం. అందుకే ఈరోజు నీ కుటుంబం మా ఇంటి గుమ్మం దాటింది అన్నారు. అది మా అదృష్టం అని శారద గారు చేతులు జోడిస్తూ, మీరింత పెద్ద మనసుతో మాట్లాడతారని ఊహించలేదు అన్నారు. మధుసూదన్ గారు చిరునవ్వుతో, ఇప్పుడు మిగిలింది ఒకటే అని నవీన్ వైపు తిరిగారు. నవీన్, ఇప్పుడు చెప్పు, ఛాయాని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని అడిగారు. అందరి చూపులు ఇప్పుడు నవీన్ మీదే నిలిచిపోయాయి. డాడీ, ఒక్కసారి అక్కతో మాట్లాడాలి అన్నాడు నవీన్. శారద గారు, శ్రీనివాసరావు గారు, ఛాయ షాక్ అయితే మధుసూదన్ గారు, ఇంద్రాణి గారు కాల్ చేసి అడుగు అన్నారు. నవీన్ వెంటనే సాగరికకి కాల్ చేశాడు. అప్పుడే కిరణ్ ఇంటి నుండి లోపలికి వెళ్తున్న సాగరిక కాల్ లిఫ్ట్ చేసి, నవీన్ చెప్పరా అంది ఆనందంగా. అక్క, ఒకసారి బావని తీసుకొని ఇంటికి రా అన్నాడు నవీన్. ఏమైందిరా, ఏమైనా ప్రాబ్లమా అంది సాగరిక కంగారుగా. చిన్ని, ఏమైంది అన్నాడు మహి. బావ నవీన్ ఇంటికి రమ్మంటున్నాడు పద అని. వీరు, మీరు వెళ్ళండి, నేను బావ నవీన్ దగ్గరికి వెళ్ళొస్తామని నవీన్ ఇంటికి బయలుదేరారు ఇద్దరు. అరగంటలో ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని పట్టించుకోకుండా తమ్మిడి దగ్గరికి వెళ్ళిపోయి, నవీన్ ఏమైంది, నువ్వు బాగానే ఉన్నావు కదా అని కంగారుగా నవీన్ మొహం అంతా తడుముతూ అడిగింది సాగరిక. అక్కడ ఉన్న వాళ్ళని చూసి ఏదో జరిగిందని సెన్స్ చేసి, అత్తయ్య ఏమైంది అన్నాడు మహి. మహి అత్తయ్య అని పిలవగానే ఉబ్బి తబ్బిబ్బైపోతూ, ముందు కూర్చో బాబు, తర్వాత మాట్లాడుకుందామని జ్యూస్ తీసుకొచ్చి అల్లుడికి మర్యాద చేయడం మొదలెట్టారు ఇంద్రాణి గారు. పనిలో పనిగా శారద గారికి, శ్రీనివాసరావు గారికి, ఛాయాకి కూడా జ్యూస్ ఇచ్చి పగిలిన గ్లాస్ ముక్కలు క్లీన్ చేయమని మెయిడ్కి చెప్పారు ఇంద్రాణి గారు. అక్క, నాకేం కాలేదు, ఒకసారి అలా చూడని సాగరికని ఛాయ వైపు తిప్పాడు నవీన్. ఛాయాని చూసి వెంటనే గుర్తుపట్టి సగం పెళ్ళికూతురి గెటప్లో ఉన్న ఆమెని ఆశ్చర్యంగా చూసి, ఏమైంది ఛాయ నంది సాగరిక. అక్క, నేను చెప్తానని విషయం అంతా వివరంగా చెప్పి ఏం చేయను అన్నాడు నవీన్. సాగరిక ఛాయ తల్లివైపు చూసి, మీలాంటి తల్లిని ఆ దేవుడు ప్రతి ఆడపిల్లకి ఇవ్వాలంటీ. మీరు చాలా గొప్పవాళ్ళు. మీరు నిశ్చింతగా ఉండండి. మీ కూతురే నా తమ్ముడి భార్య అంది సాగరిక. ఆమె మాటలకు అందరూ ఆనందంగా ఆమె వైపు చూశారు. నవీన్, నీ నోటితో సరే అని చెప్పు అని. నీకెలానో ఆ పిల్లంటే లవ్వే కదరా, ఇంకేంటి, వచ్చింది అవకాశం, ఓకే చెప్పు అంది నవీన్కి మాత్రమే వినబడేలా. నవీన్ చిన్నగా బ్లష్ అయ్యి, ఆంటీ, అంకుల్, మమ్మీ, డాడీ, నాకు ఛాయాని పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు అన్నాడు. తన కలువ కన్నులని పైకెత్తి నవీన్ వైపు చూసింది ఛాయ. ఆమె కళ్ళల్లో నీళ్ళకి ఆమెని దగ్గరికి తీసుకొని ఓదార్చాలన్న కోరికని కష్టంగా ఆపుకున్నాడు నవీన్. శుభం. బావగారు, ముందు ఈ టెన్షన్లన్నీ పోయేదాకా ప్రశాంతంగా ఉండండి. నా కూతురు పెళ్ళి అవ్వగానే నవీన్, ఛాయ పెళ్లి చేసేద్దాం అన్నారు మధుసూదన్ గారు. అలాగేనండి అన్నారు శ్రీనివాసరావు గారు. నా పల్లి వరకు ఎందుకు నాన్న, ముందు నవీన్ పెళ్లి చేసేద్దాం. అసలే ఛాయ వాళ్ళు చాలా సఫర్ అయ్యారంత సాగరిక. వద్దమ్మా, ఆడపిల్లవి నువ్వుండగా అబ్బాయి పెళ్ళి ఎలా చేస్తాం? నీ తర్వాతే నవీన్ పెళ్ళి అన్నారు మధుసూదన్ గారు. సాగరికకి తన మీద వాళ్ళ ప్రేమకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మధుసూదన్ గారిని హత్తుకొని, నేనంటే మీకెందుకు ఇంత ప్రేమ అంది. నవీన్ అంటే నీకెందుకు ఎంతో ప్రేమ అన్నారు మధుసూదన్ గారు. వాడు నా తమ్ముడు అంది సాగరిక. నువ్వు నా కూతురివి, ప్రేమ ఉండడంలో వింతేముంది. నవీన్, ఛాయ వాళ్ళని జాగ్రత్తగా ఇంట్లో డ్రాప్ చేసి అక్కడ సిచ్యువేషన్ ఏంటో చూసిరా. అవసరమైతే పబ్లిక్గా మీ పెళ్ళిని అనౌన్స్ చెయ్యి.
నాకు రేపు ప్రెస్ మీట్ ఉంది, అందులో మీ పెళ్ళిని అనౌన్స్ చేస్తానన్నారు మధుసూదన్ గారు ఛాయా తలనిమిరి. వెళ్ళొస్తాను అంకుల్ అంది ఛాయ. సరే తల్లి అన్నారు ఆయన. అందరికీ కళ్ళతోనే చెప్పి నవీన్ వెనకాల వెళ్ళింది ఛాయ. మధుసూదన్ గారికి ఇంద్రాణి గారికి నమస్కారం చేసి బయలుదేరారు శ్రీనివాసరావు శారద గారు. ఛాయ శారద గారు వెనక కూర్చుంటే నవీన్ పక్కన కూర్చున్నారు శ్రీనివాసరావు గారు. ఆయన అడ్రస్ చెప్తుంటే వాళ్ళింటి వెనక స్ట్రీట్లో ఉన్న ఛాయ ఇంటి ముందు కారాపాడు నవీన్. ఇంకా పచ్చగానే ఉన్న పందిరి చాలా వరకు వెళ్ళిపోయినా ఇంకా ఉన్న దగ్గరి బంధువులు, వీధిలో వాళ్ళు ప్రధానం భోజనాలని వండించిన వంటలని అందరికీ పంచుతూ కొంతమంది ఉన్నారక్కడ. కారు ఆగగానే చుట్టూ మూగేశారంతా. శ్రీనివాసరావు కారు దిగి భార్య కూతురు ఉన్నవైపు డోరు తెరిచారు. వాళ్ళు కూడా దిగగానే బాబు లోపలికి రండి అన్నారు శ్రీనివాస్ గారు. నవీన్ చుట్టూ చూస్తూ కారు దిగాడు. 6 అడుగుల ఎత్తు, వైట్ షర్ట్ మీద బ్లాక్ కోట్, చక్కగా సెట్ చేసుకున్న జుట్టు, మణికట్టుకు ఖరీదైన వాచ్, ముఖంలో గంభీరతతో పాటు ఒక ప్రశాంతత. అతన్ని చూడగానే అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా మాట్లాడడం ఆపేశారు. శారద, మీరు ఎంపీ గారింటికి వెళ్ళారా అని అడిగింది ఆమె ఆడపడుచు. అవునదినా, మేము ఎంపీ మధుసూదన్ గారింటికే వెళ్ళాం పెళ్లి సంబంధం మాట్లాడడానికి అన్నారు శారద గారు దృఢంగా. అందరూ ఆవిడ వైపు ఆశ్చర్యంగా చూశారు. నవీన్ ఛాయా దగ్గరికి వెళ్ళి ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి, ఇక్కడ పెళ్ళి ఆగిపోయినందుకు మీరంతా చాలా బాధపడ్డారని విన్నాను. మీరు మరీ ఎక్కువగా బాధపడకండి. త్వరలో ఈ ఇంట్లో నాకు నా స్నేహితురాలు ఛాయాకి పెళ్లి జరుగుతుంది అని చెప్పి, ఆంటీ అంకుల్ ఛాయా జాగ్రత్త, వెళ్ళొస్తానని చెప్పి ఛాయాకి చిన్న స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయాడు నవీన్. వెళ్తున్న అతన్ని అలాగే చూసింది ఛాయ. ఆమె గౌరవం కోసం తనంటే ప్రేమ లేకపోయినా నవీన్ ఛాయాని ఇష్టపడుతున్నాడని మీకు నాకు సాగరికకే తెలుసు. మరి తనని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్న నవీన్ ఆమె దృష్టిలో ఎంతో గొప్పవాడుగా అనిపించాడు. నాన్న, మీకు చెప్పానా తమ్ముడు ఛాయ అనే అమ్మాయిని ఇష్టపడుతున్నాడేమో అని? ఇప్పుడు చూసారా వాడి కళ్ళల్లో ఆనందం అంది సాగరిక. అవును సాగరిక, ఇందాక వాడి ప్రేమ విషయం నేను ఎక్కడ ఛాయాకి చెప్పేస్తానో అని భయపడిపోయాడు అని నవ్వి, అల్లుడు నువ్వు ఏమైనా తిన్నారా? ఇంద్రాణి, లంచ్కి ఏర్పాటు చెయ్యన్నారు మధుసూదన్ గారు. వద్దు మావయ్య, ఇప్పుడే లంచ్ చేసి వచ్చాం. ఇప్పుడేం వద్దు, నవీన్ వస్తే చెప్పేసి వెళ్తామన్నాడు మహి. అవును నాన్న, మేము తినే వచ్చామని లోపలికి వస్తున్న నవీన్ని చూసి, ఏరా మీ అత్తగారిల్లు ఎలా ఉంది అంది సాగరిక. అక్కడ వాతావరణం చాలా గంభీరంగా ఉందక్క. నేను మా పెళ్ళిని అనౌన్స్ చేసి వచ్చేసాను. అక్కడ అందరి చూపులు నాకు నచ్చలేదు. అందుకని వాళ్ళ కళ్ళు బయర్లు కమ్మేలా నాకు ఛాయాకి పెళ్ళని చెప్పేసి వచ్చా అన్నాడు నవీన్. మంచి పని చేసావు నవీన్, వచ్చి లంచ్ చేయి. పొద్దున్నుంచి ఏం తినలేదు నువ్వు అన్నారు ఇంద్రాణి గారు. ఆకలిగా లేదు మమ్మీ అన్నాడు నవీన్. ఆకలిగా లేకపోవడం ఏంటి, నడు తిను అని నవీన్ని డైనింగ్ టేబుల్ దగ్గరికి ఈడ్చుకెళ్ళి అన్నీ వడ్డించి నోటి నిండా కుక్కేసి మరీ తినిపించింది సాగరిక. వీళ్ళతో ఇంత చనువు, నవీన్ అంటే ఇంత ప్రేమేంటి దీనికని ఆశ్చర్యపోయాడు మహి. నవీన్కి తినిపించేసి, మీరిద్దరూ తిన్నారా లేదా అంది సాగరిక అమ్మా నాన్నల వైపు చూసి. తినేసాం సాగరిక అన్నారు ఇద్దరూ నవ్వుతూ. సరే నవీన్, నేను వెళ్ళొస్తాను అంది సాగరిక. సరే అక్క అన్నాడు నవీన్. బావా పద అంది సాగరిక. పద అని ఆమెతో కలిసి వెళ్ళాడు మహి. అక్క అక్క అని అరుస్తూ లోపలికి వెళ్ళాడు నిరాజ్. ఆ పిలుపు కొత్తగా అనిపించి నిరాజ్ దగ్గరికి వచ్చి, ఏంటి అంది మీరా నవ్వుతూ. మీ ఇల్లు చాలా బాగుంది, అత్తయ్య వంటలు అదరగొట్టేస్తున్నారు, ఆవిడ చాలా మంచిది, నీకు వంట చేసే పని లేదు మీ అత్తారింట్లో అన్నాడు నిరాజ్ నవ్వుతూ. మీరా నవ్వుతూ, చేద్దామన్నా నాకు కుకింగ్ రాదు నిరాజ్ అంది. నీకు నేను నేర్పిస్తానులే అన్నాడు నిరాజ్. నీకు కుకింగ్ కూడా వచ్చా ఆశ్చర్యంగా అంది మీరా. అత్తయ్య చనిపోయాక మావయ్య ఆరోగ్యం పాడైంది, అప్పుడు నేర్చుకున్నా. వంట చేసేటప్పుడు ఎన్ని దెబ్బలు తగిలేవో ఇది చూడు అని చేతిపై మచ్చని చూపించాడు నిరాజ్. ఆ మచ్చని చూసి అందరూ కంగారు పడ్డారు. ఇంతలా ఎప్పుడు కాల్చుకున్నావు నిరాజ్ అన్నాడు విరాజ్ బాధగా. ఫస్ట్ టైం వంట చేసేటప్పుడు ఇవన్నీ కామన్ అన్నయ్య అన్నాడు నిరాజ్. 10 మందితో వండించుకొని తినేంత ఆస్తి అంతస్తు ఉన్న వంట చేసుకుని చేతులు కాల్చుకున్న కొడుకుని చూసి చాలా బాధపడ్డారు సాగర్ గారు. రాజాలా బ్రతకాల్సిన తన కొడుకు మహేశ్వరి గారి వల్లే
అబద్ధం వల్లే కష్టాలు పడ్డాడని గుర్తొచ్చిన ప్రతిసారి ఆయన మనసు వేల ముక్కలవుతుంది. ఆ ముక్కలైన మనసుతోనే మహేశ్వరి గారికి ఒక పదునైన చూపు విసిరి వెళ్ళిపోయారు. అత్తగారి మీద మామగారి కోపం చూసి షాక్ అయ్యింది మినీ. వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారనుకుంటున్నారు అందరూ. కానీ మామగారికి భార్య మీద కోపం తగ్గలేదని ఆయన చూపు చెప్తే రాత్రికి ఆ విషయాన్ని విరాజ్కి చెప్పాలని డిసైడ్ అయ్యింది. ఆ నైట్ రాత్రి అందరూ నిద్రకు వెళ్ళిన తర్వాత మినీ, విరాజ్ వాళ్ళ రూమ్లోకి వచ్చారు. విరాజ్ బెడ్ మీద కూర్చొని ఫోన్ చూస్తుండగా మినీ మాత్రం ఏదో ఆలోచిస్తూ అతని పక్కన కూర్చుంది. ఆమె మొహంలో ఉన్న ఆలోచనని గమనించిన విరాజ్, ఏమైంది మినీ, ఏదో చెప్పాలనుకుంటున్నావు కదా అన్నాడు. మినీ కాసేపు మౌనంగా ఉండి, ఒక విషయం చెప్పాలి అంది. చెప్పు మరి అన్నాడు విరాజ్ మినీ చేతిని తన చేతుల్లోకి తీసుకొని. ఈరోజు నీరాజ్ చేతి మీద కాలిన మచ్చ చూసినప్పుడు మామయ్య గారు చాలా బాధపడ్డారు కదా అంది మినీ. అన్నాడు విరాజ్. అప్పుడు ఆయన అత్తయ్య వైపు చూసిన చూపు గమనించావా అంది మినీ. లేదు, గమనించలేదు అన్నాడు విరాజ్. నేను గమనించాను. మావయ్య అత్తయ్యని చాలా కోపంగా చూశారు. ఆయనకి ఇంకా అత్తయ్య మీద కోపం పోలేదు అంది మినీ. విరాజ్ చిన్నగా నిట్టూర్చి, నాకు తెలుసు మినీ అన్నాడు. మినీ ఆశ్చర్యంగా అతని వైపు చూసి, తెలుసా అంది. డాడ్కి మామ్ మీద కోపం ఇంకా పోలేదు. ఎప్పుడు పోతుందో తెలియదు అన్నాడు విరాజ్. మినీ కాసేపు మౌనంగా ఉండి, ఆ విషయం నాకు ఈరోజే అర్థమైంది. ఇన్ని రోజులు వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారనుకున్నాను అంది. మన కోసం అలా నటిస్తున్నారన్నాడు విరాజ్. మినీ నెమ్మదిగా, నీరాజ్ విషయం దాచిందన్న కోపమే కదా ఇంకా ఉంది అని అడిగింది. అన్నాడు విరాజ్. అయితే మనం ఒకసారి మావయ్యతో మాట్లాడదామా అంది మినీ. విరాజ్ ఆమె చేతిని పట్టుకొని, మనం ఇప్పుడు ఏమీ చేయకూడదు అన్నాడు. మినీ ఆశ్చర్యంగా చూసింది. వాళ్ళ వ్యక్తిగత జీవితంలో మనం ఇంటర్ఫియర్ అవ్వకూడదు. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో వాళ్ళకే తెలుసు. ఎప్పుడు మాట్లాడుకోవాలో, ఎప్పుడు ఒకరినొకరు క్షమించుకోవాలో కూడా వాళ్ళే నిర్ణయించుకోవాలి. కానీ మావయ్య ఇంకా బాధపడుతున్నారుగా అంది మినీ. కాలం గడిచే కొద్దీ ఆ బాధ కూడా తగ్గుతుంది అని విరాజ్ ప్రశాంతంగా అన్నాడు. నిజమా అంది మినీ. డాడ్ మామ్ని ఇంట్లోకి తిరిగి రానిచ్చారంటేనే ఆయన మనసులో ఆమెకి ఉన్న స్థానం ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. కేవలం మా కోసమే ఆయన అమ్మని క్షమించలేదు, ఆయన కోసం కూడా ఆయన అమ్మని కొంచెం క్షమించారు. పూర్తిగా కోపం పోవాలంటే టైం పడుతుందన్నాడు విరాజ్. మినీ చిన్నగా నవ్వి, నువ్వు మామయ్యని బాగా అర్థం చేసుకున్నావు అంది. మామ్ని కూడా అర్థం చేసుకున్నాను. నువ్వు ఎక్కువగా ఆలోచించకు. డాడ్కి మామ్ మీదున్న ప్రేమ ఆయన్ని ఖచ్చితంగా మార్చుతుందని మినీని తన గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు విరాజ్. బావా, అమ్మకి కాల్ చేద్దాం అనుకుంటున్నాను అంది సాగరిక మహి భుజం మీద తలవాల్చి. చేయాలనిపిస్తే కాల్ చేసి మాట్లాడవే, దానికి నా పర్మిషన్ ఎందుకు అన్నాడు మహి. నాకెందుకో ఏదోలా అనిపిస్తుంది, నువ్వే కాల్ చేసి జరిగింది చెప్పు అంది సాగరిక. ఏదోలా అనిపించడం ఏంటే అని సాగరిక వైపు చూసి, ఓహ్ మై రాక్షసి, బావని పెళ్లి చేసుకుంటానని చెప్పడానికి సిగ్గుపడుతున్నావా అన్నాడు మహి. సాగరిక మొహం పక్కకి తిప్పుకొని నవ్వుతూ, అలా ఏం కాదు, నువ్వే చెప్పు ప్లీజ్ అంది. ఇలా సిగ్గుపడుతుంటే ఎంత క్యూట్ ఉన్నావే అని సాగరిక మెడ మీద కిస్ చేసి, పద బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడదామని రమేష్ గారికి కాల్ చేశాడు మహి. రమేష్ గారు ఫోన్ లిఫ్ట్ చేసి, బాబు చక్రి ఎలా ఉన్నావు అని అడిగారు. సాగరిక నడుము మీద చెయ్యేసి సర్రున దగ్గరికి లాక్కొని, నీ కూతురు దయ వల్ల ఏదో అలా ఉన్నాలే మావయ్య అన్నాడు మహి. నువ్వు కోరుకున్నదేగా. అవును, 4 రోజుల నుంచి సాగరిక ఫోన్ పనిచేయడం లేదు. విరాజ్ తనని డిస్టర్బ్ చేయొద్దు అన్నాడని మళ్ళీ చేసి విసిగించలేదు. నీకు కాల్ చేద్దాం అనుకుంటున్నా, ఈలోగా నువ్వే చేసావు. చిన్ని ఎలా ఉందని అడిగారు రమేష్ గారు. దానికేం బ్రహ్మాండంగా ఉంది, ఇప్పుడు కూడా నా పక్కనే ఉంది అన్నాడు మహి. దెబ్బకి ఫోన్ ఉన్న చెయ్యి వణికిపోతుంటే, అయ్యో ముందే చెప్పాలి కదా చక్రి. అదే మహి, నేను నిన్ను చక్రి అనడం వినేసిందా అని కంగారుగా అన్నారు రమేష్ గారు. గుర్రుగా మహి వైపు చూస్తుంది సాగరిక. ఫోన్ స్పీకర్లో ఉంది మావయ్య, ఇంకా నువ్వు కంగారు పడాల్సిన అవసరమే లేదు. చిన్నికి నిజం తెలిసిపోయింది.
నన్ను వీరుని క్షమించింది. మీరు వెంటనే బయలుదేరి వచ్చేయండి. మిగిలినదంతా మీరు వచ్చాక వివరంగా చెప్తానన్నాడు మహి. రమేష్ గారు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతూ, సరే చక్రి, నేను మీ అత్తయ్య రేపే బయలుదేరి వచ్చేస్తామని కాల్ కట్ చేసి, మానస మానస అని అరిచారు. ఏంటండి అరుపులు అంటూ వచ్చారు మానస గారు. మానస అంటూ ఆవిడ్ని ఎత్తుకొని గిరగిరా తిప్పారు రమేష్ గారు. ఏంటండి ఈ వయసులో మీరు చేస్తుంది, ముందు దించండి, తలుపు కూడా తీసుందని అరిచారు మానస గారు. ఆవిడ్ని దించి మహి చెప్పింది చెప్పి, మనం రేపే వైజాగ్ బయలుదేరుతున్నాం. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందని భార్యని గట్టిగా హత్తుకున్నారు రమేష్ గారు. ఆయన ఆనందానికి నవ్వుకుని తను కూడా తిరిగి హత్తుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు మానస గారు. కాకపోతే అవి ఆనంద బాష్పాలు. విఠల్ వచ్చే వరకు ఆగకుండా లంచ్ తీసుకొని తనే ఆఫీస్కి వెళ్ళింది సౌజన్య. ఆమెను చూసి సర్ప్రైజ్ అయ్యి, హేయ్ నువ్వేంటిక్కడ అన్నాడు విఠల్ ఆశ్చర్యంగా. సౌజన్య లోపలికి వస్తూ, నిన్ను చూడాలనిపించింది, అందుకే వచ్చేసా అంది సౌజన్య విఠల్ని హత్తుకొని. నేనే ఈవినింగ్ మాట్లాడతానన్నాగా అని ఆమెని తిరిగి హత్తుకొని తల మీద కిస్ చేశాడు విఠల్. ఈవినింగ్ వరకు వెయిట్ చేయలేక వచ్చేసాను అని నీతో ఒక సెల్ఫీ కావాలంది సౌజన్య. ఎందుకు అన్నాడు విఠల్. నా వాట్సాప్ డీపీగా పెట్టుకుంటా ప్లీజ్ అంది సౌజన్య క్యూట్గా. సెల్ఫీకి నాకు లంచం కావాలి అన్నాడు విఠల్ స్వీట్ వాయిస్తో. నువ్వు ఇంత స్వీట్గా కూడా మాట్లాడగలవా అంది సౌజన్య ఆశ్చర్యంగా. నాకు సాగరికతో మాట్లాడినప్పుడే తెలిసింది నేను ఇంత స్వీట్గా మాట్లాడగలనని అని అన్నాడు విఠల్ నార్మల్గా. సాగరిక పేరు వినగానే డల్ అయింది సౌజన్య. సౌజన్య మొహాన్ని చేతుల్లోకి తీసుకుని, నేను నిజంగా ప్రేమించింది నిన్ను మాత్రమే అన్నాడు విఠల్. మరి సాగరికని ప్రేమించలేదా అంది సౌజన్య. ప్రేమించాను, బట్ అది నీ మీదున్న ప్రేమ లాంటిది కాదు. తన మీద నా ప్రేమ ఎలాంటిదో నాకే క్లారిటీ లేదు సౌజీ అన్నాడు విఠల్ డల్గా. అతని డల్ ఫేస్ చూడలేక, సరే ఆ విషయం వదిలేసి నా కోసం సెల్ఫీకి ఫోజు ఇవ్వు, నీకు లంచం కూడా ఇస్తానంది సౌజన్య క్యూట్గా. సరే అని ఆమెతో 10-15 సెల్ఫీలు తీసుకున్నాడు విఠల్. చాలా బాగున్నాయి అంది సౌజన్య సంబరంగా. అని ఆ చిన్న విషయానికి ఆమెలో సంతోషాన్ని చూస్తున్నాడు విఠల్. తన నడుము చుట్టూ చేతులేసి బుగ్గ మీద కిస్ చేసిన పిక్ని మై లవ్ అని క్యాప్షన్ పెట్టి మరీ వాట్సాప్ స్టేటస్గా పెట్టింది సౌజన్య. ఆమె ఆనందానికి నవ్వుకుని, నాకు ఆకలేస్తుందన్నాడు విఠల్. ఓ సారీ అని తనే స్వయంగా విఠల్కి గోరుముద్దలు తినిపించి హ్యాండ్ వాష్ చేసుకొని అతని లిప్స్ని వేళ్లతో తుడిచి ఆ తడి పెదాలని తన దుప్పట్టాతో తుడిచింది సౌజన్య. ఆమె ప్రేమకి కళ్ళు చెమ్మగిల్లితే సౌజన్యని హత్తుకుని, ఐ లవ్ యూ సౌజీ అన్నాడు విఠల్ ఆర్తిగా. లవ్ యూ మోర్ విఠల్ అని అతని చెంపకి ముద్దు పెట్టి, నేను వెళ్ళనా అంది సౌజీ. నువ్వు లంచ్ చేయలేదు అన్నాడు విఠల్. ఇంటికి వెళ్ళాక తింటాను అంది సౌజన్య. ఇక్కడే తింటే ఏమవుతుంది అన్నాడు విఠల్. నీ డైట్ ఫుడ్ నేను తినలేనంది సౌజన్య వికారంగా మొహం పెట్టి. సరే ఇది తినొద్దు, నీకేం కావాలో చెప్పు, ఆర్డర్ చేస్తా అన్నాడు విఠల్. రాగి సంకటి నాటుకోడి పులుసు అంది సౌజన్య. ఆమె చెప్పిన మెనూకి షాక్ అయ్యాడు విఠల్. నువ్వు నాన్ వెజ్ తినవని తెలుసు, బట్ నాకు ఇష్టం అంది సౌజన్య. అదే ఆర్డర్ చేస్తానని ఫోన్ తీసి ఫుడ్ ఆర్డర్ చేసి అది వచ్చేలోపు ఒక ముద్దివు సౌజీ అని సౌజన్యని పర్సనల్ రూమ్లోకి బెడ్ మీద పడేశాడు విఠల్. కిస్ ఒకటే అంది సౌజన్య. కిస్ మాత్రమే అడిగానన్నాడు విఠల్ అయోమయంగా. మరి బెడ్ మీదకి ఎందుకు తీసుకొచ్చావు అంది సౌజన్య కంగారుగా. అదా, నాకు నిన్ను ఇలా కిస్ చేయడం నచ్చింది, స్టాండింగ్ పొజిషన్లో కంటే స్లీపింగ్ పొజిషన్ కంఫర్టబుల్గా ఉంది అన్నాడు విఠల్ ఇంటెన్స్డ్గా సౌజన్యని చూస్తూ. అలా చూడకని సిగ్గుపడి మొహాన్ని పక్కకి తిప్పింది సౌజన్య. అందంగా నోరూరిస్తున్న ఆమె మెడని కొరికిన దగ్గరే కిస్ చేశాడు విఠల్. అతని జుట్టుని చేతుల్లో బంధించింది సౌజన్య. ఆమె మొహాన్ని తన వైపుకి తిప్పుకొని సుతారంగా ఆమె పెదవులు అందుకుని డెలివరీ బాయ్ వచ్చి ఫుడ్ ఇచ్చే వరకు కిస్ చేస్తూనే ఉన్నాడు విఠల్. ఛాయాతో మాట్లాడాలనిపిస్తుంటే ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నాడు నవీన్. ఎంత ఆలోచించకూడదన్నా
ఆమె బాధతో కూడిన మొహం అతని కళ్ళల్లో ఆడుతుంటే ఎప్పుడో ఒకసారి మెసేజ్ చేసిన ఆమె ఇన్స్టా ఐడికి మళ్ళీ మెసేజ్ చేశాడు నవీన్, హాయ్ ఛాయా అని. ఫ్రెష్ అయ్యి తల్లి మాటలతో తన భయాలను కొంచెం కొంచెం తగ్గించుకున్న ఛాయ మనసు రిలీఫ్ అవ్వడానికి కాసేపు క్లాసికల్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేద్దామని మొబైల్ తీస్తుంది. నెట్ ఆన్ చేసిన ఆమెకి నవీన్ మెసేజ్ టింగుమని మోగగా హాయ్ అండి అని తిరిగి మెసేజ్ చేస్తుంది. అరగంటకి ఆమె నుండి వచ్చిన రెస్పాన్స్కి ఆనందంతో ఊపిరాడకుండా అయిపోతే టీషర్ట్ విప్పి పక్కనేసి ఏం చేస్తున్నారు అని అడిగాడు నవీన్. ఏం లేదు, ఇప్పుడే ఫ్రెష్ అయ్యానంది ఛాయ. ఏమైనా తిన్నారా లేదా అని అడిగాడు నవీన్. అమ్మ ఇడ్లీ తినిపించిందండి అంది ఛాయ. ఓ ఓకే, ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించి స్ట్రెస్ తీసుకోకండి, ప్రశాంతంగా నిద్రపోండి అన్నాడు నవీన్. అలాగే అండి అంది ఛాయ. ఛాయ ఏడుస్తున్నావా అన్నాడు నవీన్. మీకెలా తెలుసు అంది ఛాయ ఆశ్చర్యంగా. ఎందుకు అలా అనిపించింది, అయినా నీతో జీవితం పంచుకునేవాడిని నీ బాధని గుర్తించలేనా అని మెసేజ్ టైప్ చేసి పంపించేసి తర్వాత చూసుకొని వెంటనే డిలీట్ చేసేసాడు నవీన్. అప్పటికే ఆ మెసేజ్ చదివేసిన ఛాయకి గుండె జల్లుమంది. కంటిన్యూడ్. చదివేసి ఎలా ఉందో చెప్పండి. నిజంగా అంటే శారద లాంటి అమ్మలు ఉంటారా అని అంటారేమో. శారద గారు ఒక ప్రొఫెసర్ అని ఇంతకు ముందే చెప్పాను కదా. ఉంటారు, ఎందుకుండరు. సమాజం సో కాల్డ్ పనికిమాలిన మనుషుల కంటే కూతురు లైఫ్, కూతురు పరువు గౌరవం ముఖ్యం అనుకునే అమ్మలు నాన్నలు ఇంకా ఉన్నారండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, దోస్తులారా.